హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో కానీ లేదా ఇంకెక్కడైనా కూడా ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఎస్పెషలీ హోమ్లోనా లేదా కమర్షియల్ ప్లేసెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రాణ నష్టం ఒకవైపు, ఆస్తి నష్టం ఇంకొక వైపు. జనరల్గా ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే ప్రాణ నష్టానికి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ చాలా కేసెస్లో ఆస్తి నష్టం చాలా భారీగా ఉంటుంది. కమర్షియల్ స్పేసెస్ అయినా ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్ అయినా కూడా ఆ నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, గెడ్జెట్స్, ఇతర ఏ వస్తువుల ద్వారా అయినా కూడా మన యొక్క అసెట్ యొక్క వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైర్ యాక్షన్స్ వల్ల విలువైన వస్తువుల యొక్క సెక్యూరిటీ చాలా రిస్క్లో ఉన్న ప్రమాదం. మరోవైపు అన్సర్టనిటీ, ఇతర ఇష్యూస్ కూడా చాలా వరకు మనకు కనిపిస్తాం. అప్పుడప్పుడు నాకు కూడా ఇది ఒక థ్రెట్ లాగా కనిపిస్తాం. దట్ ఈస్ రీజన్ దీనికోసం నేను ఒక సొల్యూషన్ అయితే చెక్ చేస్తూ ఉన్న సందర్భంలో హోమ్ లోన్ లేదా హోమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉందని చెప్పి నాకు తెలిసింది. హోమ్ ప్రొటెక్షన్ ప్లాన్ బోత్ హోమ్ లేదా హౌస్ ఓనర్కి లేదా టెనెంట్కి కూడా వర్తిస్తుంది. కమర్షియల్ ప్లేసెస్లో ఉంటే కమర్షియల్ పర్పస్లో కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇది మోస్ట్ డిజరబుల్ అండ్ రిక్వైర్డ్ ప్రోడక్ట్. చాలా వరకు మనం అన్నెసరీ వాటి కోసం డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇలాంటి వాటికి సంవత్సరానికి కొంత నామినల్ అమౌంట్ మనం కట్టడం వల్ల ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగేటప్పుడు అది డెఫినెట్లీ మనకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు హోమ్ ప్రొటెక్షన్ లేదంటే కమర్షియల్ ఎంటిటీ యొక్క ప్రొటెక్షన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది చూస్తా ఉన్నాను, పాపం చాలా కష్టపడి ఏదో హోటల్ లేదా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఒక రోజులో వాళ్ళకి కష్టం అంతా పోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ హోమ్ లేదా కమర్షియల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా తీసుకోమని చెప్పండి. ఎందుకంటే చాలామంది యొక్క జీవితాలు ఒక రోజుల్లో తలకిందులు అయిపోతాయి. సో డెఫినెట్లీ దీన్ని నిర్లక్ష్యం అయితే చెయ్యొద్దు. ఒకవేళ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళు కూడా షేర్ చేసి చెప్పండి. ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అన్సర్టనిటీ ప్రాబ్లమ్స్ చాలా తీవ్రంగా ఉంటున్నాయి. సో డెఫినెట్లీ వాటిని మనం ఇప్పుడు కూడా తక్కువ అంచనా లేదా నిర్లక్ష్యం అయితే చేయొద్దు. థ్యాంక్ యూ.